అక్క మా అక్క 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 రండి. పండుగ రావాలా బతుకమ్మ చీరలు ఇస్తలేరు ఇస్తారా చీరలు బాగున్నారా మేడం? బాగున్నామా, మీరు బాగున్నారా? బతుకమ్మ చీరలు లేవు, పెన్షన్లు వస్తున్నాయా? అంతేనా? అంతే కదా. కరెంట్ పోతుంది. వీళ్ళ భర్త చనిపోయి సంవత్సరంన్నర అయితే మేడం. పింఛన్ ఇస్తలేదు. ఆమెకు ఆడపిల్లలు అబ్బాయిలు కూడా వస్తలేదు. మనిషికి 2500 ఇస్తామన్నారు. అదే గట్టిగా అడుగుదాం అనుకుంటున్నా నేను. ఎందుకంటే అందరికి వస్తాయి. గ్యాస్ 970 రూపాయలు అయినాయి. బస్సు ఫ్రీగా ఇస్తే వాడుకుంటున్నాం. మనం వెళ్ళిపోతాం, బస్సు ఎక్కండి. పాస్బుక్లు అయితే లేవు, చెలకలు. నువ్వు పట్ట తీసుకొస్తాను ఇస్తామంటే అక్కడ 3 గంటలు నిలబడి టైం వేస్ట్. నిలబడి ఒక్కరోజు కూలి కూడా కొట్టుకొని బస్తాల నిలబడ్డా మళ్ళీ సరిపోని వస్తాయి. ధర కూడా పెంచారు కదా. లంచ్కి ఎంత? 150 పెంచారు. మనం రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడద్దు, తిట్టద్దు, మనం తిట్టద్దు. అదే తిట్టద్దు, చెప్పాలి ముచ్చట. కానీ బరాబర్ అడుగుదామమ్మా. వచ్చేటి చాలా ఉన్నాయి, రావాలి, అడుగుదాము. ముచ్చట గట్టి ఉంది అంతే. కొన్ని రోజులు అయితే కొత్త పింఛన్లు ఆయన ఎక్కిన కాంచి కొత్త పింఛన్లే రాలేదు. సాదా లేకుండా నాకు కాళ్ళు ఎత్తలేవు. నేను బతకాలంటే ఎట్లా అదైతే కూలీనాలు చేసుకుని పిల్లలను ఎలా తీసుకునే వరకే సరిపోయింది. 4 ఆడపిల్లలు, 4 పిల్లలు వాళ్ళ సందాల వాళ్ళు వెళ్ళి ఇప్పుడు నేను కూలి చేసుకొని బతకాలంటే నాకు పోతానికి కాళ్ళు ఎత్తలేవు, కాళ్ళ నొప్పులు వచ్చి. అప్పుడే మంచుకున్నది, అప్పుడే మంచుకున్నది. ఆయన టైం ప్రకారం వేసేది. అప్పుడు అందరినీ అర్థం చేసుకుంటారు. సరిపోతుంది మాకు ఆవిష్టం. మంచి